హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. యాక్చువల్లీ ఇది ఎక్కడో కాదు, మా ఊర్లో జరిగింది. నేను రీసెంట్గా ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా. సో ఇప్పుడు మా ట్రెడిషన్ గురించి, ఇంకా మా కట్టుబాట్లు, అసలు మేము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు జస్ట్ షేర్ చేస్తాను. ప్లీజ్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి కల్చర్స్ లైక్ ఇలాంటివి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, నేనైతే బంజారా కమ్యూనిటీ బిలాంగ్ చేస్తాను. లైక్ మేము నార్త్ సైడ్ నుంచి ఇటు వచ్చాము. సంథింగ్ అలాంటివి అయితే లైక్ చాలా ఉన్నాయి. సో వాట్ ఎవర్, అవైతే హిస్టరీ. ప్రజెంట్ అయితే మేము ఒక తాండాలో ఉంటున్నాం. దాని పేరు వచ్చేసరికి చక్రాయపాలెం తండా, విచ్ ఇస్ బొల్లాపల్లి మండలం. అండ్ రీసెంట్గా డివిజన్ వచ్చేసరికి మాకు పల్నాడు వచ్చింది. సో నస్ట్రావుపేట అనమాట. సో రైట్, ఇప్పుడైతే నేను మా జాతర గురించి అండ్ మా కట్టుబాటుల గురించి మేము చెప్తాం. సో మేము ఎవ్రీ ఇయర్ పోలేరమ్మ జాతర అని మేము ఒకటి కండక్ట్ చేస్తాము. అది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము. మ్యాక్సిమం మే 12 జూన్ 12 ఆ మిడిల్లో అయితే ఉంటుంది. మ్యాక్సిమం జూన్ 12 లోపల జరుగుతుంది. ఏదైతే మన పిల్లలకి లైక్ స్కూల్ ఓపెనింగ్ జరుగుతుంది కదా, సో అక్కడ. అండ్ దెన్ దాని గురించి ఇప్పుడు నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పండుగ అనేది, ఈ సెలబ్రేషన్స్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అనమాట. తప్పకుండా జరుగుతుంది. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే, పోలేరమ్మ అంటే ఒక స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ల్యాండ్. ఆ పొలిమేరమ్మ అంటారు కదా, లైక్ ఆ ల్యాండ్ని, ఆ గాడెస్ ఏదైతే ఉందో అది మనకి ఎవ్రీ ఇయర్ ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు ఒక నమ్మకం అన్నమాట. సో ఈ ఆచారం అయితే 18th సెంచరీ నుంచి వస్తుంది. సో ఇక్కడ మేము ఎలా సెలబ్రేట్ చేస్తామంటే, ఫస్ట్ ప్రతి ఇంట్లో నుంచి నైవేద్యం కోసమని లైక్ బెల్లం రైస్ అంటారు కదా, లైక్ ఆ రైసు ప్లస్ ఆ బెల్లం, మిల్క్ అవి ఆల్రెడీ అరేంజ్ చేసుకొని, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఏవైతే అవి ఇంట్లో నుంచి వచ్చేటప్పుడే తల మీద పెట్టుకుంటారు. థింగ్ ఏంటంటే, అది మనం దింపకూడదు అల్టిమేట్గా మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేంత వరకు. సో ఇదైతే రూల్ అనమాట. ఇంట్లో ఉన్న ప్రతి ఇంటిల్లపాది జస్ట్ అలాగా హోల్డ్ చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అందరూ ఒక్కొక్కళ్ళు లైన్గా జాయిన్ అవుతూ ఉంటారనమాట. సో అది ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటారు మ్యాక్సిమం. ఈవెన్ దో ఎక్కడ అక్రాస్ కంట్రీలో ఎక్కడ ఉన్నా మా కట్టుబాటు అయితే ఒకటి, ఎవ్రీ ఇయర్ మేము కలిసి కట్టుగా కలవాలి అండ్ ఇలా స్లోగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా ఒక రూల్ అనమాట. సో ఎక్కడున్నా ఆ డే, ఆ 2-3 డేస్ అయితే మేము పక్కా కలుస్తాం అనమాట. సో ఇదైతే రూలు. యాక్చువల్లీ ఈ కట్టుబాటు అనేది చాలా మంచిది అని అనిపిస్తుంది. ఎందుకంటే పూర్వకాలంలో ఇలాగే ప్లేగు వ్యాధి అండ్ సంథింగ్ లైక్ కలోరా వ్యాధి ఇలా వచ్చినప్పుడు అందరూ వాళ్ళ ఇండ్లల్లో ఎవరిని రానివ్వకుండా, సంథింగ్ లైక్ వాళ్ళ నమ్మకాలు వాటి మీద డిపెండ్ అయ్యి ఆ కాలంలో అలా ఉండేవి. అప్పుడైతే మెడిసిన్స్ సంథింగ్ ఇలా రోడ్ ఫెసిలిటీస్ ఇలాంటివి ఏమీ లేవు. సో అప్పుడు వాళ్ళ గాడెస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టుగా వాళ్ళ నమ్మకం అన్నమాట. సో ఇప్పుడైతే ఇది మా ఊరు అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ సెంటర్లో ఉన్నాము. యాక్చువల్లీ నేను డీజే సౌండ్ అండ్ రిమైనింగ్ టిన్మార్ అవన్నీ సౌండ్ ఉంది, బట్ నేను ఇప్పుడు తగ్గించేసాను బికాస్ ఆఫ్ కాపీరైట్ ఇష్యూస్ అనమాట. సో ఇప్పుడు అందులోకి లైక్ కంటెంట్లోకి వెళ్ళిపోతే, ఆ స్టోరీ అనేది ప్రతి తాండాలో జరుగుతుంది. తాండా అంటే అనమాట లైక్ గ్రామం, ఒక సెపరేట్ ఒక పార్ట్ ఆఫ్ ఏరియా అనమాట. అందులో మ్యాక్సిమం బంజారా కమ్యూనిటీ పీపుల్స్ కలిసికట్టుగా నివసిస్తూ ఉంటారు. సో మాకైతే సెపరేట్ డ్రెస్ ఉంటుంది అండ్ సెపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ సపరేట్ లైక్ ఫుడ్ ట్రెడిషన్ కూడా ఉంటుంది. ఏదైతే దాని పేరు సొలోయ్ అనమాట. అది లైక్ మనం కోస్తాం కదా మటన్, సో దాంతో బ్లడ్ కలిపి చేస్తారు. సో అది అనమాట. సో ఇప్పుడు థింగ్ ఈజ్ దట్ ఏంటంటే, ఇలా ప్రతి ఇంట్లో నుంచి అందరూ ఇంటిల్లపాది వస్తారు అండ్ అందులో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు దేవుళ్ళకి మనం ఏదో ఒకటి సమర్పించాలన్నమాట. లైక్ నాన్ వెజ్, లైక్ గొర్రెలైతే గొర్రెలు, లేకపోతే సంథింగ్ పొట్టేళ్ళు అంటారు కదా అది, ఆర్ చిన్నది ఏదైనా కోడిని కూడా బలి ఇస్తారనమాట.
సో, ఏదో ఒకటి వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా అది ఆ ఇంట్లో మెయిల్ క్యాండిడేట్ ఎవరుంటారో లైక్ హస్బెండ్ కేటగిరీ. సో, వాళ్ళైతే హోల్డ్ చేస్తారు. సో, ఇంటిల్లపాది అయితే ఇలా ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు అందరూ ఇలా వెళ్తారు. అండ్ చుట్టాలు మాక్సిమం అందరూ వస్తారు. యాక్చువల్లీ నేను ఇది ఊర్లో ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ఒక స్ట్రీట్ నుంచి వచ్చేదే నేను రికార్డ్ చేశాను. యాక్చువల్లీ కొంతమంది ఆల్రెడీ అక్కడ పొలిమేర దగ్గర అందరూ గ్యాదర్ అయిపోయి రిచువల్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారనమాట. సో, ఇలా ఆడుతూ, పాడుతూ, డాన్స్ వేసుకుంటా ఈ ఒక్కరోజు అన్నీ మర్చిపోయి ఆహ్, జాతర అయితే చేస్తారనమాట ఈ ట్రెడిషన్. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వరండి. అండ్ ఇక్కడైతే వినాయక గాడ్ గుడి ఒకటుంది. సో, అక్కడైతే అందరూ కొబ్బరికాయలు సమర్పించడం సంథింగ్ అలాంటివి చేస్తారు. అండ్ ఇది ఊరు చివరికి వచ్చేసరికి మాక్సిమం అందరూ వచ్చి జాయిన్ అయిపోతారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. సో, రేపటి నుంచి ఎలాగో ఎవరి పని వాళ్ళది. బట్ ఇలా ప్రతి ఇయర్ కండక్ట్ చేయటం నేను నిజంగా ఇది చాలా అదృష్టంగా భావిస్తాను. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. లైక్ 25 ఇయర్స్ నుంచి మేము ఎక్కడున్నా మాక్సిమం ఎమర్జెన్సీ అయితే మేము స్కిప్ చేస్తాం. బట్ మాక్సిమం మేమైతే అందరూ రావటానికి ట్రై చేస్తాం. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ఎవ్వరైనా చాలా దూరం నుంచి ఇన్విటేషన్స్ వచ్చి దీన్ని సక్రమంగా జరిపిస్తారనమాట. అండ్ ఈ స్టోరీలోకొచ్చేస్తే మనం ఫస్ట్ ఇప్పుడు ఏదైతే అవన్నీ తీసుకెళ్తున్నామో టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అయితే నైవేద్యంగా మనం బెల్లం రైస్ అంటారు కదా! అది ప్రిపేర్ చేస్తారనమాట ఇంటిల్లపాది. వన్స్ అది అయిపోయిన తర్వాత మేల్ క్యాండిడేట్స్ అందరూ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఏవైతే సమర్పించడానికి తీసుకెళ్తున్నారో కదా! లైక్ యానిమల్ సాక్రిఫైస్ అంటారు దీన్ని. సో, అవైతే అంతా తీసుకువెళ్ళి ఆ దేవుడి ముందు పోతురాజు అని ఒక గాడ్ ఉంటారు. సో, అతని ముందు జస్ట్ అలా నిలబెట్టి లైక్ వాళ్ళ మొక్కులు ఏదైనా ఉంటే వాళ్ళు మనసులో కోరుకుంటారనమాట. ఇందులో మ్యాజిక్ వచ్చేసరికి ఏంటంటే దట్ గాడ్ యాక్సెప్ట్ చెయ్యాలి. ఇదైతే ఆహ్, ఆహ్, అందరిది కాదు. నేను సంథింగ్ మూఢనమ్మకం ఏదో అనుకున్నాను. బట్ కొన్ని కొన్ని అయితే యాక్సెప్ట్ చేయవు. దట్ ఆహ్ సో, ఆ యానిమల్‌ని మనం ఎప్పుడైతే బిఫోర్ గాడ్ మనం ప్రెజెంటేషన్ చేసినప్పుడు, సో, దానికి లైక్ కుంకుమ మరియు హల్దీ ఇవన్నీ ఉంటది కదా! అవన్నీ పూజ చేసి గాడ్‌ని మనసులో కోరుకుంటారనమాట. లైక్ యాక్సెప్ట్ చెయ్యని. ఎప్పుడైతే మనం అలా కోరుకుంటా ఉంటామో అది దాన్ని లైక్ బాడీ షేక్ చేస్తదనమాట. విచ్ ఈస్ లైక్ యానిమల్స్. సో, అప్పుడే మనము దాన్ని సాక్రిఫైస్ చేయాలి. గాడ్‌కి సమర్పించాలి. ఇఫ్ ఇన్ కేస్ అది యాక్సెప్ట్ చేయలేదు సంథింగ్ అలాంటి సింప్టమ్స్, వైబ్స్ విచ్ ఈస్ లైక్ అది దాన్ని మా లాంగ్వేజ్‌లో అయితే దడ తీసుకోవడం అని అంటారు. విచ్ ఈస్ లైక్ బాడీ షేక్ చేయటం. సో, అది చేస్తేనే మనం దాన్ని కట్ చేసి సంథింగ్ గాడ్‌కైతే సమర్పిస్తాము. ఇఫ్ ఇన్ కేస్ అది చెయ్యకపోతే అండ్ అందులో ఏదో డిఫాల్ట్ ఆర్ సంథింగ్ లైక్ గాడ్‌కి మనం ఏదైనా ముందే మొక్కుకొని ఉంటే అది సరిగ్గా సమర్పించలేదు అని అలాంటి అపోహలైతే ఉంటది. అండ్ వాళ్ళు ఇంకా మొక్కుతారు సంథింగ్ అండ్ నెక్స్ట్ కానుకలు ఇవి ఇస్తాం, అవి ఇస్తామని సంథింగ్ లైక్ ఇంకా ప్రెజెంటేషన్ చేస్తాం. నెక్స్ట్ మాకు అన్నీ ఓకే అనుకుంటే ఇంకొంచెం మేము యాడ్ చేస్తాము. లైక్ మనీ కానీ ఏదైనా ఆఫర్ చేస్తామని మొక్కుకుంటే దెన్ ఆఫ్టర్ కొన్ని సిట్యుయేషన్‌లో అయితే ఇలాంటివి కూడా జరిగింది. నేను కళ్ళారా చూసాను. సో, ఇప్పుడు అల్టిమేట్‌గా గుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత చేయాల్సింది 3 రౌండ్స్ అయితే మనం గుడి చుట్టూ తిరగాలనమాట. సో, తిరిగిన తర్వాత ఆ పొటేళ్ళు సాక్రిఫైస్ చేయడానికి ఏమేమైతే తీసుకున్నారో ఆ గాడెస్‌కి సో, అవి ఆ టెంపుల్ ఫ్రంట్ వాటిని ఆర్డర్‌లో ఉంచి ఆ ఫ్యామిలీ రిలేటివ్స్, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మొక్కుకుంటారనమాట. సో, ఇక్కడైతే నిజం చెప్తున్నాను. ఇలాంటి జాతర దొరకడం నాకు నిజంగా అదృష్టం. ఇది యాక్చువల్లీ అందరి దగ్గర ఉంటదో, ఉండదో నాకు తెలీదు. బట్ మా తాండాస్ అండ్ బంజారా కమ్యూనిటీ ఎవ్రీ ఇయర్ ఇలాంటివి జరుపుకుంటూ ఉంటది. ఇలాంటివెన్నో మరెన్నో జరుపుకోవాలని నేనైతే నిజంగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా మళ్ళీ తిరిగి సంవత్సరానికి ఒకసారి కలవటం అనేది బెస్ట్ థింగ్. అలాంటప్పుడు మూఢనమ్మకాలైతే ఏంటి, ఇంకేవైతే ఏంటి. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. కాబట్టి మనం వాటిని నమ్మాలి అండ్ మన పేరెంట్స్‌కి మనం సపోర్ట్‌గా ఉండాలి. సో, ఇక్కడైతే జాబ్ హోల్డర్స్ సంథింగ్ లైక్ ఎవ్రీబడీ చాలా మంది వస్తారనమాట.
సో ఇది జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ విలేజ్ వాళ్ళే వచ్చారు. సో రిమైనింగ్ ఇక్కడైతే జస్ట్ ఇది ఎండ్ అవుతుంది. అండ్ ఇదైతే మా మొక్కు అనమాట, పర్సనల్ మొక్కు. సో ఈ లొకేషన్ వచ్చేసరికి అడిగొప్పుల అమ్మవారు అనమాట, విచ్ ఇస్ లైక్ మాచర్ల కాన్సిస్టెన్సీలో వస్తుంది అనుకుంటున్నాను, ఐ థింక్. సో అక్కడైతే మేము మా ఫ్యామిలీ, అండ్ తనైతే మా మమ్మీ అనమాట, షీఈ్ రాజమాత. సో ఇదైతే నా సిచ్యువేషన్ ఇలా ఉంది. సో ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను. ఆ వ్లాగ్ ఇన్ ద సెన్స్ ఇలా కెమెరా పట్టుకొని ఇలా వీడియో షూట్ చేస్తున్నాను, సో ఇంట్లో వాళ్ళ ముందు. సో ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది పర్సనల్ అనమాట, లైక్ మా బావ వాళ్ళు మొక్కుకున్నారు. సో అందుకని వాళ్ళు సెపరేట్ ఫ్యామిలీ, మళ్ళీ అదే రోజు సెకండ్ టైం వెళ్తున్నారు అనమాట, అక్క బావ. సో ఇదైతే మా ఇంటి ముందే అనమాట. సో ఇక్కడ వీళ్ళు తిన్నారు, ఇవైతే సపరేట్గా తెప్పించుకున్నారు. లైక్ ఇలా సపరేట్గా కొన్ని మొక్స్ ఉంటుంది, లైక్ మా అక్కకి జాబ్ వస్తే మేము ఇలా సాక్రిఫైస్ చేస్తాం అన్నట్టుగా. అండ్ చూడండి వీడియోలో మా మమ్మీ అలా వాటర్ పోస్తున్నారు కదా, అది అందరికీ మనం గ్రాటిట్యూడ్ ఇస్తున్నట్టు, అందరూ ఈక్వల్, ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలి అని గాడెస్కి చేస్తున్నారు అనమాట. లైక్ ఎంత పెద్ద చిన్న అలాంటివి ఏమి ఉండవు, అందరి ఇళ్లలో మంచిగా ఉండాలి, బాగా జరగాలి అన్నట్టుగా అలా మొక్కుకొని సో వాళ్ళకి ఒక ఆతిథ్యం అయితే ఇస్తారు. అలా ప్రతి ఇంటి ముందు నుంచి వెళ్తారు కదా.